ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు, లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ని చోరీ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి నేనే కట్టాను, ఈరోజు చంద్రబాబు నేనే కట్టానని చెప్పేసి నా క్రెడిట్ మొత్తాన్ని చోరీ చేస్తున్నాడు, లాక్కుంటున్నాడు నా క్రెడిట్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మీ అభిప్రాయం? అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి నువ్వేమన్నా నా దగ్గర పేపర్ కట్టింగ్లు ఉన్నాయి, నువ్వేం చెప్పా మీ పొలాలు మీకు ఇస్తానని చెప్పావు అంతేనా? ఎర్ర బస్సు రాని దానికి నీకు ఎయిర్ బస్సులు కావాలని అడిగావు. అవన్నీ నా దగ్గర కట్టింగ్లు ఉన్నాయి, పేపర్ కట్టింగ్లు. జగన్మోహన్ రెడ్డి మనం అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నైజమే. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం నువ్వు చేసింది కాదు. నీ సొంత జిల్లాలో కడపలో మరి ఉక్కు ఫ్యాక్టరీ చేయలేదే? నువ్వు అంత మనగాడివి అయితే చెయ్యి. శంకుస్థాపన చేసి ఊరుకున్నావే, రాయి మీద రాయి పెట్టలేదుగా, మరి ఎందుకని అది ఎందుకు చేయలా? నువ్వు ఎక్కడ ఏమి చేయలే. ఇవాళ వాస్తవం చెబుతున్నా నేను. ఎంతో కొంత లోకేష్ గారి పేరు ఎత్తడానికి మనం ఎవరు సరిపోం. నేను కూడా సరిపోను, జాతీయ పార్టీ వాడిని అయినా సరే. సరిపోవయ్యా. ఆయన వర్క్ చేస్తున్నాడు, లోకేష్ గారు వర్క్ చేస్తాడు, కాళ్ళు కట్టాలు పట్టుకొని అన్ని పరిశ్రమలు తెస్తున్నాడు. నిన్న మొన్న బుల్లెట్ అది ఒకటి తెచ్చాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాది కూడా ఉంది చెప్తున్నా. మా రాజధానిలో ఏదన్నా ఒక పరిశ్రమ పెడతారని ఎదురు చూస్తున్నా. మరి పెడతారు, ఒకేసారి రావు. కానీ నేను ఒకేసారి మాట్లాడాను. ఈ మాటలన్నీ తడలువారీగా మాట్లాడుతుంటాం. మరి మాకు కూడా రాజధానిలో పెట్టాలని ఉంది. ఉంటే మరి రాజధానిలో రైతులు కూడా అడుగుతున్నారు ఇక్కడేం పరిశ్రమ పెట్టలేదని. దానికి నేను కూడా కొన్ని చెబుతున్నాయా. అన్నీ అయిపోయిన తర్వాత మనకు కూడా 2-3 పెడతారు పరిశ్రమలు, తొందరపడబాకమని రైతులతో మాట్లాడుతున్నా. అంతే తప్ప నీలాగా గుడ్డగాల్చి అసలు లోకేష్ పేరు ఎత్తడానికి మనం ఎవరు సరిపోము. అంటే లోకేష్ పట్టుకొచ్చే కంపెనీలన్నీ కూడా గతంలో మేము ఎంఓయూలు చేసుకున్నాము, ఆ కంపెనీలనే వీళ్ళ పేరు చెప్పుకుని తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అది అబద్ధం. 130 అబద్ధాలు ఆడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటే నిజం మాట్లాడాలా, నిజం మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకో నువ్వు. లోకేష్ కష్టం ఈ రాష్ట్రంలో అభివృద్ధికి ఆయన కష్టమే కష్టం. ఆయనది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ, మరి చంద్రబాబు నాయుడు గారిది కానీ. అంతే తప్ప ఎవరి నీ కష్టం అసలు లేదు. నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, అప్పులు పోవాలి చేసావు, రాష్ట్రంలో తినడానికి తిండి లేకుండా చేసావు. వాస్తవం చెబుతున్నా నేను. గుర్తుపెట్టుకో నువ్వు. ప్రజలు ఎవరు కూడా నీ పక్కన లేరు, దాదాపుగా నీ పక్కన లేరు. ఆ ఉండమందే నీ దగ్గరికి ఎంతమంది వచ్చినా కానీ, 1,00,000 మంది వచ్చినా కానీ 1,50,000 మంది చంద్రబాబు నాయుడు మనుషులే ఉన్నారు. మా పార్టీ మనుషులు ఉన్నారని నేను చెబుతున్నాను. ఏమన్నా మా కాంగ్రెస్కి డిపాజిట్ లేవనిగా చెప్పుకుంటున్నాను నేను. నాకేం సిగ్గులేదే. మా పార్టీ లేదు కాబట్టి లేదని చెప్తున్నావు. నువ్వు కూడా అట్టే మాట్లాడు. నువ్వు లోకేష్ అంటావు, చంద్రబాబు నాయుడు అంటావు, అచ్చెన్నాయుడు అంటావు. ఇవన్నీ నీకెందుకు? తప్పది. ఆయన ఇక్కడ శాంతి భద్రత క్షీణింతాయని ఆలోచిస్తున్నారు. కానీ నన్ను జైల్లో వేయాలంటే ఎంతోసేపు పట్టదు లోకేష్ కానీ చంద్రబాబు గారికి కానీ. అంటే మీ ప్రాంత మాజీ మినిస్టర్ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, వైసీపీ నాయకుల మీద కానీ వైసీపీ కార్యకర్తల మీద కానీ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడు నారా లోకేష్ అని చెప్పేసి మాట్లాడారు. ఇదే టీవీలో, ఇదే గగన టీవీలో నేనేం మాట్లాడాను? 2021లో ఏం మాట్లాడానని నన్ను లోపలేశారు. నేను మా హక్కుల కోసం నేను మాట్లాడే ఆ రోజు, అయినా లోపలేశారు మీరు. రాంబాబు మాట్లాడే అన్ని అడ్డదిడ్డమైన మాటలు. ఒక్కడైనా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు అమ్మటి రాంబాబు. సీనియర్ నాయకుడు, మంత్రి చేశాడు, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. నేను సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్నాడు, గొప్పలు పోతున్నాడు. ఆయన ఎప్పుడైనా సరే సబ్జెక్టుగా మాట్లాడతాం. అమ్మటి రాంబాబు కూడా తెలియదు. అసలు వాడికి అసలు ఎక్కడ రేపల్లి వాళ్ళే తంతామంటున్నారు అటు పోతే ఆయన్ని. నిజం చెబుతున్నా నేను. ఇది వాస్తవం, ఇది అబద్ధాలు చెప్పటం కాదు, నిజం చెబుతున్నా. ఈ రాష్ట్రానికి మాత్రం లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక దేవుళ్ళు లాంటి వాళ్ళే. ఎందుకంటే మా పార్టీ అధికారులు ఎట్టాగూ లేదు. మేము మాట్లాడినా మా మాటలు చల్లమని అవ్వు. ఇప్పుడు ఏ చెట్టు లేని కాడ ఆంధ్ర చెట్టు రటోత్సవం అని మాకు ఈ చంద్రబాబు నాయుడు ఎంతో కొంత డెవలప్ చేస్తాడు కాబట్టి మేము సంతోషపడుతున్నాం అంతే. అంటే విషపు విత్తనం నాటుతూ ఉన్నారు, రేపు పొద్దున అదే చెట్టు అయ్యి అదే ఇంకో మొక్క నాటుతుంది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మాట్లాడుతున్నారు. రూలింగ్ సంబంధించి ఇష్టం అంటే ఏందో, అసలు ఇష్టమే వాళ్ళ ఒంట్లో పళ్ళల్లోనే ఉంది ఇష్టం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు గారికి వాళ్ళు మాట్లాడే మాటలని ఇష్టం మాటలేక రాష్ట్రం మీద. మరి నువ్వు ఉన్నన్నాలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చా, ఏ పరిశ్రమలు తెచ్చా, ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టా, ఎవరితోటి మాట్లాడచ్చా, నువ్వు ఎక్కడికి వెళ్ళి మాట్లాడావు? నీది ఒక్కటి కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఆగు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని. ఈ రాష్ట్రంలోనే పుట్టావు నువ్వు కూడా, నేను కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టా. నేను కాంగ్రెస్ వాదిని, నువ్వు కాంగ్రెస్ నుంచి పోయి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకొని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, సంతోషం. కాబట్టి దానికి తగ్గట్టుగా మాట్లాడతాం, నేర్చుకో. అంతే తప్ప ఎట్టబడితే అట్ట అడ్డగోలుగా మాట్లాడి
చంద్రబాబు నాయుడు గారిని. ఆయన వయసు కన్నా ఇలువ ఇవ్వండి. ఒకవేళ పని చేయాలా, నిజంగానే పని చేయాలా, ఆయన వయసు కన్నా ఇలువ ఇచ్చి మాట్లాడాలండి. మనం గుర్తుపెట్టుకో, మన వయసు ఎంత, ఆయన వయసు ఎంత. చంద్రబాబు నాయుడు గారిని అంటే మాత్రం అది ఎవరు సభ మెచ్చదో, జగన్మోహన్ రెడ్డి గారు నేనే కాదు సభే మెచ్చదో, రాష్ట్ర ప్రజలు ఎవరు మెచ్చరు నిన్ను. గుర్తుపెట్టుకో. జై అమరావతి, జై జై అమరావతి.